నీ జీవిత సహచరి ఎవరని అనుకుంటున్నావు? అమ్మన, నాన్నన, భార్యన, భర్తన, కూతుర, స్నేహితుల, బంధువుల? లేదు, ఎవ్వరు కాదు. నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా? నీ శరీరమే. ఒకసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నువ్వు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నువ్వు ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా ఏ పని అయితే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నువ్వెంత ఎక్కువ శ్రద్ధగా నీ శరీరాన్ని బాగా చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంత శ్రద్ధగా బాగా చూసుకుంటుంది. నువ్వేమి తినాలి, నువ్వేమి చేయాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నువ్వెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, నీ శరీరం ఒక్కటే నువ్వు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ నిజమైన ఆస్తి, సంపద. వేరే ఏది కూడా దీనికి తల తూగదు. నీ శరీరం నీ బాధ్యత, ఎందుకంటే నీవే నిజమైన సహచరివి. కనుక జాగ్రత్తగా ఉండు. నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో. డబ్బు వస్తుంది, వెళ్తుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తుంచుకో, నీ శరీరానికి ఎవ్వరూ సహాయం చేయలేరు, ఒక్క నువ్వు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయం, మనసుకు ధ్యానం, శరీరానికి యోగా, గుండెకు నడక, పేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe our channel for more interesting videos. Thank you.